శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి అక్టోబర్ 23 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎలాంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, ఏ రాశి వారికి రేపటి రోజు మీ యొక్క ఏ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుందో, మీరు చేసే ఈ పని వల్ల మీకు ఎలాంటి మేలు జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చండి. అంటే వీళ్ళ ఆలోచన సముద్రం అండి. అంటే వీరికి మనం గమనించినట్లయితే సముద్రం లోతు ఎంత అనేది ఎవరు కూడా సరిగ్గా కనిపెట్టలేరు. ఎందుకంటే దాంట్లో అంతుచిక్కని రహస్యాలు ఉంటాయి, అంతుచిక్కని విషయాలు ఉంటాయి. మరి ఎంత లోతుగా ముందుకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అలా వీరి ఆలోచనలు కూడా ఎక్కడితో మొదలు పెడతారో కూడా మర్చిపోయి వీరి ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల తుఫాన్ల ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. వీరు బుద్ధివంతులు, విశ్లేషకులు, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. అయితే ఒక్కసారి ఎవరిని వదిలిపెడితే తిరిగి వారిని నమ్మటం మాత్రం చాలా కష్టమండి. అంటే ఈ యొక్క రాశి వారి యొక్క స్నేహాన్ని మనం సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే వీరు ఎవరినైనా కూడా చాలా డీప్గా నమ్ముతారు. కానీ ఒక్కసారి కనుక వీరి గురించి ఏదైనా నెగిటివ్ జరిగినా లేదా యువతర వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినా ఈ యొక్క రాశి వారు వెంటనే దూరం అయిపోతారు. కానీ వెంటనే పూర్తిగా కూడా ప్రత్యేకంగా తమ ఆలోచనలతో ముందుకు వెళ్ళే వ్యక్తి అని చెప్పాలి. కానీ ప్రత్యేకంగా వారిని నమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ రాశి వారిది చాలా భావోద్వేగం కన్నా కూడా ఆలోచనలు చాలా ముఖ్యం. కానీ ఆలోచనలో ప్రేమ దాగి ఉంటుంది. అయితే ఈ యొక్క రాశివారి పాలక గ్రహం అయినటువంటి శని కానీ ఇప్పుడు బృహస్పతి గురుడు వీరి యొక్క జీవితంలో కొత్త కాంతిని తీసుకొచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ప్రస్తుతము వీళ్ళు అనేక రకాలుగా ఇటీవల కాలంలో వీరు ఎదురు చూపులో ఉన్నారు. కానీ మీకు తెలియకుండానే విశ్వం మీకోసము ప్రణాళికలు వేస్తుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి, వ్యక్తిగతంగా కొంత అయోమయము, మరియు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని వదలాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ మీ లోపల ఒక స్పార్క్ అనేది ఉందండి. ఆ స్పార్క్ తోటి మీరు చాలా రకాల ఆలోచనలతోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని వదలాలో కూడా తెలియని పరిస్థితులు అయితే మీరు ఖచ్చితంగా ఉండబోతున్నారు. కానీ మీ లోపల ఒక స్పార్క్ ఉందండి. అంటే ఆ తర్వాత వచ్చేసి ఒక గాలిలాగా రగులుతున్నటువంటి ఆశ అది ఇప్పుడు నిజం కాబోతుంది. అయితే అక్టోబర్ 22న మీకు 23 గృహ సంచారం వల్ల పంచమ స్థానానికి దృష్టిని వేస్తున్నాడు. ఇది ప్రేమ బంధం, అనురాగానికి ఒక సంకేతం. కాబట్టి ప్రత్యేకంగా వీరికి ఈ యొక్క పరిస్థితులు జరుగుతున్నటువంటి కాలంలో వీరు ఎప్పటి నుంచో ఎదురుచూసినటువంటి ఎదురుచూపుల కాలంలో వీరికి ప్రత్యేకంగా ఒక విషయం తెలియబోతుంది. వీరు గుర్తుపెట్టుకున్నారండి. అయితే రేపటి రోజున మీ జీవితంలో కొంచెం అటు ఇటుగా రేపటి రోజున ఒక వ్యక్తి లేదా ఒక బంధము, ఒక అవకాశం కావచ్చు మీ జీవితం నుండి చాలా దూరం అయిపోయింది. అయితే రేపటి రోజున మీకు ఎంతో బాధ కలిగిద్ది. మీరు కన్నీరు కూడా పెట్టుకునేటువంటి సందర్భం ఉంది. దేన్నైనా కూడా పెట్టుకొని నిశ్శబ్దంగా అంగీకరించారు. కానీ కొన్ని విషయాలను ఆ యొక్క ప్రేమ కావచ్చు, లేదా స్నేహం కావచ్చు, లేదా ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా మీ జీవితంలో అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకునే విషయాలు కావచ్చు, మీకు ఇంచుమించుగా ఇదే సమయము నుంచి మొదలైన సందర్భాలు ఉన్నాయండి. అయితే మీరు పూర్తిగా అనుకున్నారు ఇది ఒక తిరిగి రాదు కానీ అని పూర్తిగా అనుకున్నారు. కానీ ప్రత్యేకంగా విశ్వం ఒక వృత్తం పూర్తి చేస్తుందండి. ఇప్పుడు ఆ యొక్క వృత్తం పూర్తి కాబోతుంది. అది ఏంటంటే ప్రత్యేకంగా చూస్తే అండి, ఇప్పుడు మీ జీవితంలోకి అంటే క్రితంలో జరిగిన దానికన్నా ఇప్పుడు మీ జీవితంలోకి ఆ యొక్క పరిస్థితి మళ్ళీ తిరిగి రాబోతుంది. పరిస్థితి అంటే ఈసారి డబుల్ ఇంపాక్ట్ఫుల్గా అదృష్టాన్ని తీసుకురాబోతుంది. అయితే మీరు ఒకప్పుడు హృదయంతో కోరుకున్నారు, అది పాత ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, కొత్త రూపంలో తిరిగి రావచ్చు, లేదా మీరు వదిలేసిన ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఇప్పుడు అవకాశంగా తిరిగి వస్తుంది. ఎవరో మీ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఆ యొక్క అనుబంధం ప్రాణం మళ్ళీ మీకు ప్రాణం పోసుకుంటుందని ఈసారి మీ హృదయం చాలా సిద్ధంగా ఉండబోతుంది. అయితే
ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క పరిస్థితులకు కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయండి. ఈ సంఘటనలకు కారణం ఒక వ్యక్తి. అతను మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు మారిపోయాడు. ఆలోచనలో పరిపక్వత కూడా వచ్చింది. అయితే రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా ఊహించిన విధంగా ఒక మెసేజ్, ఒక కాల్ లేదా ఒక ఏదైనా సరే మెసేజ్ కానిది వస్తుంది. ఈ యొక్క పునరాగమనం అయితే మొదలవుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి నేను తప్పు చేశాను అని చెప్పి అంగీకరించే అవకాశం ఉంది. ఈసారి హృదయంతో సైలెంట్గా నవ్వుతూ, ఎందుకంటే లోపల బలంగా ఉండాలని చెప్పాలి. అయితే మీకు ఎప్పుడో రాకుండా అయిపోయేటువంటి అవకాశం కూడా ఇప్పుడే వచ్చే అవకాశం ఉందండి. అయితే దీనివల్ల ఏం మారబోతుంది అంటే, నిజంగా చెప్పాలంటే కనుక మీ యొక్క పునరాగమనం మీ యొక్క జీవితానికి మళ్ళీ ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. మీరు తిరిగి ప్రేమలో విశ్వసించగలుగుతారు. ఆర్థికంగా కూడా రేపటి రోజున తర్వాత పాజిటివ్ మార్పులు అయితే వస్తాయి. మీరు మొదలుపెట్టిన పనులు కూడా మళ్ళీ గడిలో పడతాయి. కానీ గుర్తుంచుకోండి, గతం మళ్ళీ వస్తున్నప్పటికీ మీ యొక్క పాత విధంగా స్పందించకూడదు. మీరు మారిపోయారు. ఇప్పుడు మీ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి సమయం. అయితే రేపటి రోజున మీకు ఇన్ని విధాలుగా మంచి జరగాలన్నా, ఎన్ని విధాలుగా మీకు మేలు జరగాలన్నా మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అయితే పాటించాలి. రేపటి రోజున ఏ నిర్ణయాలైనా తొందరపడి తీసుకోవద్దు. ఎవరైనా పాత వ్యక్తి మిమ్మల్ని సంప్రదిస్తే హృదయంతో వినండి, కానీ మైండ్తో స్పందించండి. అలాగే వాహన ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎరుపు రంగు దుస్తులు తప్పించండి. తాత్కాలిక వాదనలకు దారి తీస్తుందని చెప్పాలి. అలాగే పాలు లేదా పసుపు దానం చేయడం వల్ల మీకు పాజిటివ్ శక్తి కూడా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉందండి. అయితే దీంట్లో ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకత్వం ఉంది. రేపటి రోజున ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ దీపం వెలిగించి మీ ముందు నీటితో నిండిన గిన్నె ఉంచండి. నీరు నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. మీరు నిశ్శబ్దంగా కూర్చొని మీరు కోల్పోయింది తిరిగి వస్తున్న దృశ్యాలను మనస్ఫూర్తిగా ఊహించుకోండి. ఆ శక్తి మీ చుట్టూతా కూడా వ్యాపించి మీకు మరింత పాజిటివ్గా ఉండేలా చేస్తుంది. అయితే ప్రధానంగా చెప్పాలంటే ఇక ఈ రాశి వారు ఏంటంటే, మీరు ప్రేమించేవారు తిరిగి వస్తున్నారు కాబట్టి మీరు కోల్పోయిన తిరిగి చేరుతుంది. కానీ ఈసారి మీరు మునిపటిలా కాదు, మీ యొక్క జ్ఞానం అనుభవంతో నిండిపోయారు. గతం మళ్ళీ తిరిగి వస్తుంది, శాపంగా కాదు. ఇది ఒక ఆశీర్వాదంగా విశ్వం మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మీ సమయం వచ్చిందండి. ధైర్యంగా ప్రశాంతంగా ముందుకు సాగండి. ఎందుకంటే రేపటి రోజున ఉదయం మీకు తిరిగి సంతోషాన్ని మీరు సంతోషం చేసుకోబోతున్నారు. ఆ రోజుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అయితే ఈ యొక్క రోజు మీకు నేను చెప్పినట్లుగా ఎంతో మేలు జరగబోతుందండి. అంతే మేలు జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా మీకు వచ్చే ఈ రహస్యమైన శక్తి, రహస్యమైన తోడు అనేది కూడా మీరు ఈ విధంగా దూరమైన బంధాన్ని మళ్ళీ మీరు జీవితంలో తీరదెచ్చుకుంటున్నారు కాబట్టి ఎప్పుట్లా కాకుండా మీరు కొత్తగా ఉండటానికి మాత్రం ప్రయత్నించండి. ఒక్క మాటను పదార్థాలు తీయటం మానుకోండి. ఏదైనా సరే మనసు కనిపించింది చేస్తేనే ఏదైనా సరే బాగుంటుందండి. మరి తెలుసునాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.